ఈ బాబా వయసు ఎన్నేళ్ళు? వైరల్ వీడియోలో సియారాం బాబా గురించి వాస్తవాలివే. గత కొంతకాలంగా ఓ బాబాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూసేందుకు శతాధిక వృద్ధుడిగా కనిపిస్తున్న ఆ బాబా సామాన్యమైన వ్యక్తి కాదని కీర్తిస్తూ పోస్టులు పెడుతున్నారు. సియారాం బాబాగా చెబుతున్న ఆ సన్యాసి వయసు 180 ఏళ్ళు ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. గోచి లాంటి చిన్న వస్త్రాన్ని మాత్రమే బాబా చుట్టుకుని ఉన్నారు. ఆయన తల వెంట్రుకలు చాలా పొడవుగా ఉన్నాయి. బాబా ముందు 2 చిన్న గిన్నెలు కనిపిస్తున్నాయి. ఆయన రాక కోసం ఎదురు చూస్తూ అక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడి ఉండటం వీడియోలో కనిపిస్తుంది. ఈయన పేరు సియారాం బాబా. ఆయన వయసు 180 ఏళ్ళు ఉంటుందని అనుచరులు చెప్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఆయన 110 ఏళ్ల నుంచి 120 ఏళ్ల మధ్య ఉండొచ్చు. ఈ బాబాను ఆయన అనుచరులు సియారాం బాబా అని పిలుచుకుంటూ ఉంటారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో ఆయన నివసిస్తున్నారు. నర్మదా నది ఒడ్డున ఉన్న కట్యాన్ ఆశ్రమంలో ఆయన ఉంటారు. సియారాం బాబా గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన నవభారత్ టైమ్స్ కొన్ని ప్రామాణిక వివరాలతో ఒక కథనాన్ని ప్రచురించింది. మంచి పనుల కోసం దానం చేసేశారు. భక్తులు ఇచ్చే తినుబండారాలు, ఆహార పదార్థాలతో ఆయన కడుపు నింపుకుంటారు అంటూ ఓ బాబా గురించి వీడియో షేర్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది ఇదే వీడియోను షేర్ చేస్తూ భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. తన జీవితమంతా ధ్యానంలో గడిపిన 111 ఏళ్ల సన్యాసిని భారత్లో ఒక గుహ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆయన వయస్సు 188 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఇన్నేళ్లుగా ఆయన ధ్యాన స్థితిలో ఉండటం వల్ల అతడి వృద్ధాప్య ప్రక్రియ మందగించిందని, ఆయన వాస్తవ వయస్సును తర్వాత నిర్ధారిస్తారు అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. 109 ఏళ్ల శ్రీరామ మహాభక్తుడు 12 ఏళ్ల ధ్యానం తర్వాత బయటికి వచ్చారు అంటూ ఇదే వీడియోను మరికొంతమంది షేర్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ బాబా ఎవరు? ఆయన వయసు ఎంత? ఆయన ధ్యానం చేసి వచ్చింది నిజమేనా? ఆయన ఎక్కడ ఉంటారు? ఈ వివరాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.